జేఎన్టీయు 2122 బీటెక్ రిజల్ట్స్ కోసం చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయినా రిజల్ట్స్ రాలేదని చెప్పేసి ఎందుకు రాలేదు ఏంటని గగ్గోలు పెడతా ఉన్నారు. దానికి సంబంధించిన వీడియో డిలే గల కారణాలు నేను ఆల్రెడీ వివరిస్తూ ఒక వీడియో చేశాను. అదే నిజమైంది కదా. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ జరగలేదు, ఇదే ఫస్ట్ టైము. అసలు ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి దాని గురించి అడుగుతూ ఉన్నారు. అన్ని రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఎగ్జామ్స్ అయిపోయి 80 రోజులు దాటిపోయిందని చెప్పేసి ఆల్మోస్ట్ ఇక 3 మంత్స్ వేసుకోండి. సో చాలామంది స్టూడెంట్స్ కూడా గోల్ చేస్తారు. అంటే 2025లో జరిగినాయి, ఇది 2026 ఫిబ్రవరి కూడా అయిపోవస్తుంది. ఇంకేముంది, ఇంకో 13 రోజులు అయితే ఫిబ్రవరి కూడా అయిపోతుంది. అసలు రిజల్ట్స్ వస్తాయా రావా అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఉంది. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీయూకే 2122 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఇప్పట్లో రావు, ఇంకా 13 రోజులు లెక్కేసుకోండి. అంటే ఫిబ్రవరిలో రిజల్ట్స్ డిక్లేర్ కావు, మార్చిలోనే డిక్లేర్ అవుతాయి. అది మార్చి 10 అవుతుందా, మార్చి 12 అవుతుందా అని పక్కన పెడితే డేట్ అయితే ఫిక్స్ కాలేదని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా థర్డ్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ ఎగ్జామ్సే ముందైనాయి, కానీ ఫోర్త్ ఇయర్ రిలీజ్ చేసిన తర్వాత థర్డ్ ఇయర్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారని దాని గురించి ఒక వీడియో నేను చేశాను, నేను ఎన్నో మొన్న థర్డ్ ఇయర్ది. సో అవి రిలీజ్ అయిన తర్వాత కానీ ఈ రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్స్ లేదు. అయితే మరి రిజల్ట్స్ అప్పుడు రిలీజ్ పక్కాగా ఉంటాయంటే ఖచ్చితంగా అయితే అప్పుడు పక్కాగా ఉంటాయి. ఇంకో పక్క జేఎన్టీయు అనంతపూర్ రిజల్ట్స్ మొత్తం డిక్లేర్ చేసుకొని కూర్చుంది. జేఎన్టీయు జీవీ కూడా అన్ని రిజల్ట్స్ డిక్లేర్ చేసుకొని కూర్చుంది. ఇక మిగిలిందల్లా జేఎన్టీయూకేనే ఏపీ పరంగా. జేఎన్టీహెచ్లో అంటే ఒక థర్డ్ ఇయర్ రిజల్ట్సే డిక్లేర్ చేశారు. ఓకేనా. సో జిగ్ జాగ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకేమో ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ రావాలి, మీకు థర్డ్ ఇయర్ రిజల్ట్స్ రావాలి. వాళ్ళకి సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రావాలి, ఆ తర్వాత మీకు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రావాలి. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రావాలి, మీకు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రావాలి. మరి అది తెలంగాణది ఏపీ కదంటే మొత్తం జేఎన్టీయూ కిందే ఉన్నాయి అన్నీ కూడా. సో ఓవరాల్గా అయితే రిజల్ట్స్ అప్పటిదాకా కూడా వచ్చే పరిస్థితి అయితే లేదండి. ఇదండి.